హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీరు చూడబోతున్న శారీస్ వచ్చేసి మిక్స్ కోటా పైన హ్యాండ్ పెయింట్ శారీస్ అండి. ఎప్పటిలాగానే పేస్టల్ కలర్స్ వచ్చేసాయి. రాబోయేది సమ్మర్ కదా, కోటా శారీస్కి ఎలాగో డిమాండ్ ఉంటుంది. చూసేద్దామా మరి. ఈ శారీ వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి. కాంబినేషన్ రాణి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చిందండి. చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది శారీ అయితే. పళ్ళు అంతా ఇలా ఉంటుందండి. మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి. శారీ అంతా కూడా ఓన్లీ ప్లెయిన్ శారీ తీసుకుని బోర్డర్తో సహా మొత్తం పెయింట్ చేశారు. బోత్ సైడ్స్ కూడా ఇలా హ్యాండ్ పెయింట్ బోర్డర్ ఉంటుంది. అలాగే ఎండ్స్లో వచ్చేసి సిల్వర్ జరీ బోర్డర్ ఉంటుందండి. బ్లౌజ్ చూపించాను. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. నేను ఎప్పుడూ చెప్పినట్టుగా ఈ కోటా శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి. దట్టు బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా బాడీ ఫిట్ వేసుకుంటే ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి శారీ అలా ఉంచేసుకుని చక్కగా ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి, పెద్ద పళ్ళు వస్తుంది. మనం ఏదైనా రాణి పింక్ బ్లౌజ్ కానీ లేకపోతే వైట్ బ్లౌజ్ కానీ అలా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ చీర, పల్చగా ఉండే చీర కాబట్టి కుచ్చిళ్ళు ఎక్కువ వచ్చినా కూడా ఇంకా అందంగా ఉంటుంది. ఈ శారీ వచ్చేసి నియాన్ గ్రీన్కి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి. ప్యాటర్న్ అయితే మొత్తం సేమ్ ఉంటుంది, కలర్ కాంబినేషన్స్ మాత్రమే మారుతాయి. ఈ సెట్ మొత్తం ఎలా వచ్చిందంటే గ్రీన్ విత్ గ్రీన్, పింక్ విత్ పింక్ అలా అన్నమాట. అంటే బేసిక్ కలర్ ఒకటే కానీ అందులో షేడ్స్ అలా ఉన్నాయండి. చాలా బాగుంది చీర అయితే. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది. ఇంకా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే కాబట్టి నేను సెపరేట్గా బ్లౌజ్ చూపించట్లేదండి. ఈ శారీ కూడా ఎల్లో విత్ కాకి బ్రౌన్ అండి. కొంచెం ముళ్ళగోరింత కలర్కి కాకి బ్రౌన్ కాంబినేషన్ అనమాట. కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ప్యాటర్న్ అయితే యాజ్ టీజ్ ఉంటుందండి. ఇదిగోండి శారీ మధ్యలో ఇలా అసలు ప్లెజెంట్గా ఉందండి. కంటికి చూడగానే ప్రశాంతంగా. అంటే ప్రతి చీర అలా ఉండడానికి కారణం ఏంటంటే డిజైన్ని సింపుల్గా తీసుకోవటం వల్ల శారీ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఈ శారీ కూడా భలే ఉందండి. మంచి రత్నావళి బ్లూకి రాయల్ బ్లూ కాంబినేషన్ అన్నమాట. డిజైన్ అయితే యాజ్ టీజ్గా ఉంటుందండి. ఇక ప్రతి చీరకి అంతే డిజైన్ కానీ, పళ్ళు కానీ, బ్లౌజ్ కానీ అంతా కూడా ఓన్లీ కలర్ కాంబినేషన్ గురించి మాత్రమే నేను ప్రతిసారి చూపిస్తున్నా. మంచి ఆరెంజ్ కలర్ అండి. కొంచెం పీచ్ షేడ్ మిక్స్ అయిన ఆరెంజ్ కాంబినేషన్ కూడా, అలాగే పీచ్ షేడ్ మిక్స్ అయిన రెడ్. సూపర్గా ఉంది ఈ శారీ కూడా. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది. ఈ శారీ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ అండి. ప్రతి చీర దేనికి అదే చాలా చాలా అందంగా ఉన్నాయి. ఈ చీరలే పోటీ అండి, అంత బాగున్నాయి. ఇదిగోండి లోపల చూసారా ఎంత హాయిగా ఉందో కదా చూస్తుంటే. పీచ్ కలర్కి ఆరెంజ్ అండి. ఇది కూడా భలే ఉంది అసలు. ఇంకా ప్రతి చీర చాలా చాలా అందంగా ఉంది. ఇక్కడ చూస్తూ నేను చెప్తున్నా కదా, వీడియో చూస్తూ మీరు కూడా ఖచ్చితంగా అదే అనుకుంటారు. అంత బాగున్నాయండి చీరలు మాత్రం. చూడండి ఎంత చక్కగా ఉందో. వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ బ్లౌజ్ వేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. పింక్ కలర్కి బ్రౌన్ కలర్ అండి. చాలా బాగుంది కాంబినేషన్ కూడా. బ్రౌన్లో కూడా మరీ డార్క్ కాకుండా జస్ట్ బ్రౌన్ అన్నమాట. అంటే కాఫీ బ్రౌన్ అలా కాకుండా చాలా చక్కగా ఉందండి. ఫ్లవర్లో రెడ్ కలరు, అదే కొంచెం టొమాటో పింక్ ఆ షేడ్లో ఒక డాట్ యాడ్ చేశారు కదా, అది పాపప్ అవుతూ ఈ క్లాసీ లుక్ ఉన్న చీరని కొంచెం బ్రైట్నెస్ యాడ్ చేస్తుంది. చాలా బాగుందండి.
లైట్ గ్రేకి ఎలిఫెంట్ బ్లాక్ కాంబినేషన్ అండి. ఈ వీడియోలో ఇది లాస్ట్ శారీ బట్ నాట్ లీస్ట్. సూపర్ క్లాసీ శారీ, చాలా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్, నచ్చాయా మీకు? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.